ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. దేశీయ స్టాక్ మార్కెట్ ను యుద్ధ భయాలు వీడాయి. ప్రస్తుతం అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఉండగా ఇరాన్ ఖమేనీ అంత్యక్రియల్లో బిజీగా ఉంది. దీనికి తోడు వారం రోజులు ఎటువంటి దాడులు ఉండవన్న ట్రంప్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లు గత వారం లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. మార్కెట్ పై భారత్ జపాన్ ఒప్పందాల ప్రకారం పనిచేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక వచ్చే వారం కూడా లాభాల్లో పయనించే అవకాశాలున్నాయి. మార్కెట్ పై మరింత విశ్లేషణతో ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి. సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి. సో యుద్ధ భయాలైతే కాస్త స్టాక్ మార్కెట్స్ పైన స్పష్టంగా కాస్త కనిపించట్లేదు. అటు ఖమేనీ అంత్యక్రియలు అండ్ ఇటుపక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అమెరికా బిజీగా ఉంది. అట్ ది సేమ్ టైం గత వారం చూస్తే కాస్త ప్రాఫిట్స్ లో కనిపించింది. సో ఇదే సెంటిమెంట్ కానీ ఇదే సిచ్యువేషన్ కానీ ఈ వారం కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? ఓకే, ఉన్నాయి. ఎలా ఏంటిదనే చూద్దాం. వచ్చే వారం అంటే ఇప్పుడు ఇవాళ ఆదివారం 5వ తారీఖు, రేపు 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ ఏంటిది అంటే మోడీ గారు ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్ళటం జరుగుతుంది. అందుకని ఆ పర్యటన ద్వారా ఏవైతే ఉందో ఆ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట మార్కెట్ మీద. తర్వాత ఇప్పుడు మనం చూడవలసింది ఏంటిది అంటే ఏదైతే ఈ ఆస్ట్రేలియా పర్యటన ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. జూలై 8 నుంచి 10 వరకు మెల్బోర్న్ లో ఉంటారు ఏది మన మోడీ గారు. అక్కడ ఆస్ట్రేలియా ఇండియా యాన్యువల్ లీడర్స్ సమ్మిట్ లో పాల్గొంటారు. అక్కడ కీలక రంగాలు అంటే ఇరు దేశాల మధ్య డిఫెన్స్, క్లిష్టమైన ఖనిజాలు, మినరల్స్ అన్నమాట, క్రిటికల్ మినరల్స్, ఐటీ, పునరుత్పాదక ఇంధన రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. తర్వాత దీనికి సంబంధించి ఏవైతే స్టాక్స్ ఉన్నాయో అవి మనము చూడొచ్చు. ఏమేంటి అంటే డిఫెన్స్, గ్రీన్ ఎనర్జీ, మైనింగ్ రంగానికి సంబంధించినటువంటి షేర్లు మూవ్మెంట్ ఉంటాయి. ఇక తర్వాత నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్ లోనే ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఐటీ, ఫార్మా ఏవైతే ఉన్నాయో అన్ని కూడా బాగానే అవకాశం ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకవేళ వస్తే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే అది 58,300 దాటితే మాత్రం మళ్ళీ హైలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. బ్రెంట్ ఆయిల్ $72 దగ్గర న్యూట్రల్ గా ఉంది, అంటే స్థిరంగా ఉంది, నిలకడగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ అమెరికా ఇరాన్ చర్చలు ఏదైతే ఉన్నాయో పురోగతి మళ్ళీ ఉంది. కాబట్టి అంటే 250వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అమెరికాలో ఈ ఇరాన్ వాళ్ళు, అందుకని పోయిన వారం అంతా ట్రంప్ ఇదే అనౌన్స్మెంట్ చేసి ఇప్పుడు మేము యుద్ధం లేదు అని అన్నాడు అనమాట. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ వారం వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా ఇంకా పురోగతి జరుగుతూ ఉంది. సరఫరాల ఆందోళన తగ్గిపోయి కొంచెం ధరలు అదుపులో ఉండటం జరిగింది. ఇది మనకి మెయిన్ బెనిఫిట్ అవుతుంది. ఇది ముఖ్యంగా పెయింట్స్, టైర్స్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకి మంచి బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా గత వారం. మళ్ళీ ఈ వారం కూడా అలానే ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే ఈ గోల్డ్, సిల్వర్ ఏదైతే ఉందో అక్కడ జాబ్ డేటా రావడం జరిగింది. ఈ జాబ్ డేటా ఏదైతే ఉందో అది బాగా తక్కువలో రావటం జరిగింది. అంటే ఎక్కడైతే బలహీనంగా రావటం జరిగిందో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు ఏదైతే ఉన్నాయో అవి భయాలు లేవన్నమాట, పెంచుతారు అనే భయం లేదు. కాబట్టి బంగారం, వెండి ధరలు పాజిటివ్ లోకి రావటం జరిగింది. ఇప్పుడు కూడా వచ్చే వారం కూడా అవి పాజిటివ్ లోనే ఉండే అవకాశాలు కనపడుతున్నాయి, కొంచెం పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి. న్యూజిలాండ్ ఈ వారము పర్యటన అన్నమాట. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఈ ఇండోనేషియా ఏదైతే గణతంత్ర అధ్యక్షుడు శ్రీ ప్రబోవో సుబియాంటో ఆయన వారి ఆహ్వానం మేరకు మన మోడీ గారు 6వ తారీఖు రేపటి నుండి 8వ తారీఖు వరకు 6, 7, 8 ఇండోనేషియాలో పర్యటిస్తారు. అయితే ఈ 2018లో భారత్ ఇండోనేషియా సంబంధాలు ఏదైతే సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదిగిన తర్వాత ప్రధానమంత్రి మన మోడీ గారు ఇండోనేషియాలో పర్యటించడం ఇది 4వసారి అన్నమాట. అక్కడ ఏం జరుగుతుంది? తొలి ద్వైపాక్షిక పర్యటన. ఈ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి అక్కడ అధ్యక్షుడు ప్రబోవోతో ద్వైపాక్షిక చర్చలు జరిపి భాగస్వామ్యంలో సాధించినటువంటి పురోగతిని సమీక్షిస్తారు. మళ్ళీ జకార్తాలో ప్రధానమంత్రి మన ఎన్ఆర్ఐ ప్రవాస భారతీయుల భారీ సభను ఉద్దేశించి అక్కడ ప్రసంగిస్తారు. ఈ భారత్
ఇండోనేషియాలు ఏదైతే ఉన్నాయో చారిత్రక ఆత్మీయ ప్రజల సంబంధాలను పంచుకుంటున్నాయని ఉంటాయన్నమాట. ఈ ప్రత్యేక బంధాలకు అనుగుణంగా ప్రధానమంత్రి ఇండోనేషియాలో ప్రముఖ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన యోగ్యకార్తాలో ప్రంబనన్ ఆలయ సముదాయాన్ని కూడా సందర్శించడం జరుగుతుంది. ఇక తర్వాత ఆస్ట్రేలియా ప్రధానమంత్రి గౌరవనీయులైనటువంటి ఆంటోనీ అల్బనీసు ఎంపీ గారి ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి ఇండోనేషియా నుంచి జూలై 8-10 వరకు మెల్బోర్న్ లో పర్యటిస్తారు. ఈ మెల్బోర్న్ లో ప్రధానమంత్రి అల్బనీస్తో ద్వైపాక్షిక చర్చలు అక్కడ కూడా జరుపుతారు. మళ్ళీ అక్కడ ఎవరైతే ఆస్ట్రేలియా గవర్నర్ జనరల్ గౌరవనీయులైన శ్రీమతి సామ్ మోస్టిన్ ఏసీ గారిని కూడా కలవటం జరుగుతుంది. తర్వాత మన ఈ మోడీ గారి పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి ఇండియా ఆస్ట్రేలియా సిఇఓల ఫోరంలో కూడా పాల్గొంటారు. అక్కడ ఆయన ఇరు దేశాలకు సంబంధించిన అగ్రశ్రేణి వ్యాపార నాయకుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రధానమంత్రి మళ్ళీ భారత ఆస్ట్రేలియా సంబంధాలకు బలమైన స్తంభంగా ఉన్న భారతీయ ప్రవాసం మళ్ళీ ఎన్ఆర్ఐ వాళ్ళది కూడా భారీ సమావేశం ఉంటుంది, అక్కడ మళ్ళీ ప్రసంగిస్తారు. ఇక తర్వాత న్యూజిలాండ్ మళ్ళీ న్యూజిలాండ్ ప్రధానమంత్రి ఎవరైతే గౌరవనీయులైన క్రిస్టోఫర్ లక్సన్ ఆయన ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి గారు మెల్బోర్న్ నుంచి 10-11 జూలై 10-11 అక్లాండ్ వెళ్తారనమాట. అక్కడ అధికారిక పర్యటన వెళ్తారు. 4 దశాబ్దాలలో న్యూజిలాండ్ లో మన భారత ప్రధానమంత్రి అధికారిక పర్యటన చేయటం ఇదే మొదటిసారి. ఏది న్యూజిలాండ్. ఈ అక్లాండ్ లో ప్రధానమంత్రి అక్కడ లక్సన్ గారితో ద్వైపాక్షిక చర్చలు మళ్ళీ జరిపి ఈ గత 2 ఏళ్లలో ముఖ్యంగా వాణిజ్యం, వ్యాపారం మరియు రక్షణ రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించిన ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర స్వరూపాన్ని సమీక్షిస్తారు. మళ్ళీ అక్లాండ్ లో ఉన్నప్పుడు ప్రధానమంత్రి మళ్ళీ ప్రముఖ వ్యాపార క్రీడా మళ్ళీ సంభాషిస్తారు వాళ్ళతోటి, ప్రముఖ క్రీడా ప్రముఖులతోటి. భారతదేశం మరియు న్యూజిలాండ్ మధ్య ఉన్న బలమైన ప్రజల మధ్య సంబంధాలకు నిదర్శనంగా ఈ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి గారు ప్రవాస భారతీయులు మళ్ళీ అక్కడ భారీ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇక మనం ఏం చూడాలి, ఇప్పుడు ఏదైతే ఈ సెక్టార్ కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మళ్ళీ మనము నెక్స్ట్ వీక్ అప్డేట్ చేయడం జరుగుతుంది. ఏ సెక్టార్లకు బెనిఫిట్ అవుతుంది, ఆ ద్వైపాక్షిక చర్చల్లో ఏమేం జరుగుతాయి. అందుకని వచ్చే వారము మార్కెట్లు పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి. ఎందుకు అంటే ఎప్పుడైనా కానీ బుల్లిష్ అనమాట, బుల్లిష్ లోనే ఉంటుంది కానీ జాగ్రత్త బుల్లిష్ అంటే ఏంది, అక్కడ న్యూస్ ని బట్టి మళ్ళీ ఇక్కడ ఈ ఇరాన్ అమెరికా చర్చల్ని బట్టి మన మార్కెట్లు పాజిటివ్ లో ఉండే అవకాశాలు కనపడుతున్నాయి ఒకటి. ఇక రెండోది ఇవన్నీ ఒక వర్షన్ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తున్నాయి, ఇప్పుడు వస్తాయి. అవి కూడా ఏవైతే ఉన్నాయో ఆ రిజల్ట్స్ వస్తున్న స్టాక్స్ ని బట్టి మళ్ళీ మార్కెట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇది మనం గమనించాల్సిన అంశం. ఇకపోతే ఇంకొకటి కూడా జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే మన ఈ నిన్న మన మోడీ గారు 29 మన ఇక్కడ ఒక నిమిషం చెప్తున్నా. అంటే సత్యనారాయణ గారు సరే, చెప్పమ్మా. ఇంకొకటి బులియన్ మార్కెట్ విషయానికి వస్తే దానికి సంబంధించి ఏంటి ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి బంగారం వెండి ధరలు? లేదు నా ఉద్దేశ ప్రకారం అయితే ఏం లేదు. ఉద్దేశం అంటే ఇప్పట్లో ఇప్పుడైతే కొంచెం ఇంకొక వారం 10 రోజులు అయితే పెరిగే అవకాశాలే ఉన్నాయి. ఇక ఇప్పుడు చెప్దాం అనుకున్న ఇంకో అంశము ఈ సరికొత్త అంటే ఉడాన్ అన్నమాట. 29,000 కోట్లతోటి ఉడాన్ పథకం అన్నమాట. అంటే జోధ్పూర్ లో విమాన సర్వీసులు అమలు చేస్తున్నటువంటి ఉడాన్ పథకం కింద ప్రధాని నరేంద్ర మోదీ గారు 29,000 కోట్లతోటి ఈ పథకాన్ని ఒకటి అంటే విమాన సేవలు ఏవైతే ఉన్నాయో అవి కొత్త పథకంలో వస్తాయన్నమాట. అంటే విమాన ప్రయాణాన్ని మరింత మందికి చేరువ చేసే ఉద్దేశంతో 29,000 కోట్లతోటి ఉడాన్ పథకం చేస్తారు అని కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇది 2016లో ప్రారంభమైంది ఉడాన్ పథకం. ఇప్పటి వరకు 669 మార్గాల్ని కార్యరూపంలోకి తీసుకురావడం జరిగింది. ఈ కొత్తగా సవరించిన పథకం కింద 100 ఏరోడ్రాములు అన్నమాట 12,000 కోట్లతోటి అభివృద్ధి చేస్తారు. 200 హెలీప్యాడ్లు నిర్మిస్తారు.
అంటే ప్రతి జిల్లాలో కూడా ఒక ఎయిర్పోర్ట్ ఉంటుంది. ప్రాంతీయ విమానయాన సంస్థల కార్యకలాపాల కోసం వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అన్నమాట. దానితోటి చిన్న చిన్న విమానాశ్రయాల నిర్వహణకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా జోధ్పూర్ విమానాశ్రయం ఎయిర్పోర్ట్ అథారిటీ మొన్న ఓపెన్ చేయడం జరిగింది. 480 కోట్లతోటి ఏదైతే కొత్తగా టెర్మినల్ ఓపెన్ చేయటం, దాన్ని ప్రధానమంత్రి గారు ఆ కొత్త టెర్మినల్ భవనాన్ని ఓపెన్ చేయటం, అది 23,000 చదరపు మీటర్లకు పైగా విస్తరించడం, ఈ టెర్మినల్ ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తాయని చెప్పటం, ఇదంతా కూడా రాబోయే రోజుల్లో మనకి అంటే లగేజ్ అనుకోండి, నిర్వహణ వ్యవస్థలు అనుకోండి, దాని మీద ఎక్కువ అన్నమాట. అంటే రాబోయే రోజుల్లో మనం ఏం చూడాలిగా, ఏదైతే ఈ ఉడాన్ కింద ఉన్నాయో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో బాగా ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట. దాంతో మనము చూడవలసింది ఏమిటి అంటే, ఏవైతే ఈ ఉడాన్కి సంబంధించిన ఉంటాయో అవి ఇంకొక వీడియోలో మనము దానికి సంబంధించిన షేర్లు ఏమేమి పెరుగుతాయో మనము గమనించవచ్చు. దానికి సంబంధించినవి కూడా మనము చెప్పడానికి వీలైతుంది ఇంకొక వీడియోలో. అంటే దానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో మెయిన్ ఇండిగో ఒకటి బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు స్పైస్ జెట్ కూడా ఉంటుంది, కానీ రిజల్ట్స్ బాగున్నటువంటి కంపెనీలను మనము చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు ఏ కంపెనీలు పెరుగుతాయి అంటే, కొత్తగా 100 ఎయిర్పోర్ట్లు వస్తాయి, దానికోసం 12,159 కోట్లు ఖర్చు పెడతారు. 200 హెలిప్యాడ్లు వస్తాయి, అంటే కొండ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలు కనెక్టివిటీ కోసం అవి నిర్మిస్తారు. దీంతో ఏమైతుందంటే చిన్న చిన్న రూట్లలో కూడా విమానాలు నడిపేయడానికి ఎయిర్లైన్స్ కంపెనీలకి 10,043 కోట్లు విజిఎఫ్ అన్నమాట, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ సబ్సిడీ ఇస్తారన్నట్టు. అయితే దీనికి సంబంధించి దేనికి బెనిఫిట్ అవుతుంది అంటే, ఒక 5-6 కంపెనీలు ఉన్నాయి. ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, అది పెద్దది ఎయిర్లైన్ కంపెనీ, దానికి బాగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఉడాన్ స్కీమ్ కింద చిన్న చిన్న నగరాల్లో ఎక్కువ సర్వీసులు నడిపే కంపెనీలో స్పైస్ జెట్ ఒకటి, అది సబ్సిడీ కింద దానికి ఊరట వస్తుంది స్పైస్ జెట్ కి. ఇక తర్వాత ఇదంతా మళ్ళీ ఈ ఎయిర్పోర్ట్లు డెవలప్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి. దానికి జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ వాళ్ళకి ఎయిర్పోర్ట్ల నిర్వహణ అనుకోండి, కొత్త టెర్మినల్స్ అనుకోండి, ఈ నిర్మాణం చేయడానికి కోసం 29,000 బడ్జెట్ లో కొత్త కాంట్రాక్టులు వచ్చే ఛాన్స్ ఉంది. ఏది? జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్. జనరల్ గా ఎయిర్పోర్ట్స్ అనగానే జిఎంఆర్ వాళ్ళే. తర్వాత ఆదాని ఎంటర్ప్రైజెస్ కూడా ఈ ఎయిర్పోర్ట్ నెట్వర్క్ విస్తరిస్తున్న సంస్థ అన్నమాట. ఇది ఈ చిన్న ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ ఆదాని ఎంటర్ప్రైజ్ కి వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ వీటితోటి డిఫెన్స్, ఈ విమానాలు తయారు చేయాలి వాళ్ళు. ఈ డిఫెన్స్ విమానాల తయారీ రంగాల్లో ఎవరుందంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఉంది. ఈ కొత్త స్కీమ్ లో ఏమైతుందంటే, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కి ఈ హెలికాప్టర్, ధ్రువ్ హెలికాప్టర్, డోర్నియర్ చిన్న విమానాలను ఉపయోగించడానికి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కి పెద్ద ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. దాంతో ఇవి ఇప్పుడు నేను చెప్పే ఏవైతే కంపెనీలు అనుకోండి, ఏవైతే పేర్లు అనుకోండి, అవన్నీ రాబోయే రోజుల్లో బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆర్డర్స్ వస్తాయి, ఆర్డర్స్ వచ్చిందంటే సేల్స్ పెరుగుతుంది, సేల్స్ పెరిగిందంటే టర్న్ ఓవర్ పెరుగుతుంది, టర్న్ ఓవర్ పెరిగిందంటే ప్రాఫిట్ పెరుగుతుంది, ప్రాఫిట్ పెరిగింది అంటే షేర్ ప్రైస్ పెరుగుతుంది. సింపుల్ అన్నమాట. ఇది బిజినెస్ అన్నమాట. అయితే కంపెనీలకు బిజినెస్ బాగుంటుందో, ఏ కంపెనీలకు ఆర్డర్స్ వస్తాయో, ఏ కంపెనీలు గ్రోత్ ఉండబోతుందో మనం కనుక గుర్తుపట్టగలిగితే సింపుల్ అన్నమాట. ఇది మనము ప్రతిసారి ప్రతిరోజు మోడీ గారు ప్రతివి అంటే ఈ 2026కి ముందే ఉంటాయి. ఏ వారం ఏ దేశ పర్యటనలు ఉన్నాయి, ఏ దేశ పర్యటనలు ఏ రోజులు జరుగుతాయి, ఎక్కడ జరుగుతాయి, ఎలా జరుగుతాయి, అక్కడ ఏం చర్చలు జరుపుతారు, అన్ని ముందే ఉంటది డేటా. మనం ఏం చేయాలి? అప్డేట్ చేయటం మన తరఫున. ఎవరైతే ఉన్నారో ఈ కరెంట్ అఫైర్స్ అన్నమాట. అంటే ఏంది? మోడీ గారి పర్యటన తోటి ఏ రంగాలకు బెనిఫిట్ అవుతుంది, ఏ సెక్టార్లకు బెనిఫిట్ అవుతుంది, ఏ కంపెనీలకు బెనిఫిట్ అవుతుంది కనుక మనం ఫాలో కాగలిగితే మళ్ళీ అవి రిజల్ట్స్ కూడా చూసుకోవాలి. అంటే కొంచెం ప్రాఫిట్ లో ఉండేవి ఆ సెక్టార్ లో. ఇండివిజువల్ స్టాక్స్ లో ఎప్పుడైనా కానీ బెనిఫిట్ ఉంటుంది అనమాట. అంటే ఏంది? సెక్టారు లో చూసుకుంటూ ఇండివిజువల్ స్టాక్స్ అందులో చాలా ఉంటాయి సెక్టార్ లో. మనం ఇండివిజువల్ స్టాక్స్ లో ఏ కంపెనీ అయితే బెనిఫిట్ పొందబోతుంది, ఏ కంపెనీకి ఆర్డర్స్ వచ్చినాయి, ఏ కంపెనీ అనేది ఉందో దాన్ని బట్టి. ఇంకొక మెయిన్ గుడ్ న్యూస్ ఉంది ఇంకొకటి మార్కెట్ కి. ఇప్పుడు ఏదైతే ఆదాని కేసు ఉందో అది కొట్టేయటం జరుగుతుంది. ఎక్కడ? అమెరికా కోర్టు వాళ్ళు. దాన్ని కూడా అది ఇప్పుడు మనకి నెక్స్ట్ వీడియోలో ప్లాన్ చేద్దాం. దాన్ని ఏదైతే మన ఆదాని కోర్టు ఉందో, ఆదానికి సంబంధించినటువంటి ఆ అమెరికాలో కోర్టులో కేసుని
అది కూడా కొట్టేసే ఆలోచనలో ఉంది. అది ఆల్రెడీ అయిపోయింది. అది కూడా మనము ఇంకొక వీడియోలో ఆదాని కేసు ఏదైతుందో శాశ్వతంగా మూసేయండి అని చెప్పేసి ఫెడరల్ జడ్జికి అమెరికా న్యాయ విభాగం లేఖ ఇవ్వటం జరిగింది. అసలు నమోదే చేసి ఉండకూడదని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. అది న్యూయార్క్ లో జరిగింది. కాబట్టి ఆదాని షేర్లు రేపు మండే బాగా మూవ్ అయ్యే అవకాశాలు, ఆదాని గ్రూప్ షేర్లు, ఆదాని ఎంటర్ప్రైజెస్ షేర్లు, ఆదానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఏదైతే మోడీ గారి పర్యటనలో ఉపయోగపడే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా కూడా ఒక ఎడ్యుకేషన్ పర్పస్. మన వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఒక పెన్ను నోట్బుక్ పెట్టుకొని ఈ కంపెనీ పేర్లు రాసుకోవాలి. ఇదంతా ఒక అవేర్నెస్ అనుకోండి, ఎడ్యుకేషన్ అనుకోండి, సింపుల్ గా ఇన్ఫర్మేషన్, కరెంట్ అఫైర్స్. ఎందుకు అంటే ఇప్పుడు మనం చెప్తున్నవన్నీ కూడా ఫైనాన్షియల్ మార్కెట్ సంబంధించింది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళు ఉండాలి. ఎందుకోసం అంటే ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ మాత్రమే నా తరఫున. ఓకే అండి, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు.